హలో ఫ్రెండ్స్, మనం యూపీఎస్సి సివిల్ సర్వీస్ ఎగ్జామ్ ప్రిలిమ్స్లో క్వశ్చన్స్ చూస్తున్నాం కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి మనకి ఇక్కడ కొన్ని స్పేస్ మిషన్స్ ఇచ్చారు. ఆ స్పేస్ మిషన్స్ ఎంకరేజ్ అండ్ సపోర్ట్ మైక్రోగ్రావిటీ రీసెర్చ్ ఏవి చేస్తాయని అడిగారు. మనకి యాక్సమ్ 4 కానీ స్పేడెక్స్ కానీ గగన్యాన్ కూడా మనకి మైక్రోగ్రావిటీ రీసెర్చ్ని మనకి ఎంకరేజ్ అండ్ సపోర్ట్ చేస్తాయన్నమాట. సో మనకి కరెంట్ అఫైర్స్లో ఉంటే న్యూస్లో కూడా ఉంటుంది. యాక్సిమ్ 4 కానీ స్పేడెక్స్ కానీ గగన్యాన్ కానీ. సో మనం మైక్రోగ్రావిటీ రీసెర్చ్ అంటే ఏం లేదు, మనకి గ్రావిటీ అనేది వీకర్ అవుతుందన్నమాట. అప్పుడు మనకి స్పేస్లోకి వెళ్ళినప్పుడు ఆ గ్రావిటీ వీక్గా ఉన్నప్పుడు మనకి ఫిజికల్, కెమికల్, బయలాజికల్ సిస్టమ్స్ ఎలా ఎఫెక్ట్ అవుతాయి అనేది మనం అబ్జర్వ్ చేయడమే మైక్రోగ్రావిటీ రీసెర్చ్ అనమాట. సో మనకి యాక్సిమ్ 4లో మనం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్తున్నాం కాబట్టి అక్కడ మైక్రోగ్రావిటీ రీసెర్చ్ చేస్తాం అనే ఐడియా ఉంటుంది. గగన్యాన్లో మనం స్పేస్లోకి వెళ్ళి క్రూ మెంబర్స్ మైక్రోగ్రావిటీ రీసెర్చ్ కండక్ట్ చేస్తారని కూడా మనం గెస్ చేయొచ్చు కామన్ సెన్స్తో. మనకి ఇక్కడ ఈ స్పేడెక్స్లో మైక్రోగ్రావిటీ రీసెర్చ్ చేస్తారా లేదా అని కొద్దిగా, అంటే మనం స్పేడెక్స్ మిషన్ గురించి తెలియకపోతే మనకి డౌట్ వస్తుంది అనమాట. కానీ స్పేడెక్స్లో ఏంటంటే స్పేస్ డాకింగే కరెక్టే, కానీ స్పేడెక్స్ని లాంచ్ చేసిన పిఎస్ఎల్వి C-16 4th స్టేజ్ ఉంటుంది, దాన్ని పోయం 4 అంటారు అనమాట. ఆ పోయం 4 అనేది మనకి 4th స్టేజ్ అనేది స్పేస్ డిబ్రీగా మిగిలిపోవాలి. కానీ స్పేస్ డిబ్రీ కాకుండా మనం దాన్ని ప్లాట్ఫామ్గా యూస్ చేసుకొని మనం మైక్రోగ్రావిటీ రీసెర్చ్ కండక్ట్ చేస్తున్నాం అనమాట. సో మనకి ఆ విషయం కనుక తెలుసుంటే మనం సింపుల్గా దీన్ని ఆన్సర్ చేసేయచ్చు. ఆల్ ద 3 అని చెప్పి యాక్సిమ్ 4, స్పేడెక్స్ కానీ నెక్స్ట్ గగన్యాన్ కూడా మనకి మైక్రోగ్రావిటీ రీసెర్చ్ని ఎంకరేజ్ అండ్ సపోర్ట్ చేస్తాయి అనమాట. మనకి ఆన్సర్ వచ్చి ఆల్ ద 3. సో మనకి ఇక్కడ కాన్సెప్ట్ చూసుకోండి, ఇది ఎక్స్ప్లెనేషను. సో మైక్రోగ్రావిటీ రీసెర్చ్ అంటే మనం చెప్పుకున్నాం కదా, మనకి సిగ్నిఫికెంట్లీ గ్రావిటీ అనేది వీకర్గా ఉంటుందన్నమాట. సో ఆ ఎన్వైర్న్మెంట్లో మనం బిహేవియర్ ఆఫ్ ఫిజికల్, కెమికల్ అండ్ బయలాజికల్ సిస్టమ్స్ని స్టడీ చేయడమే మన మైక్రోగ్రావిటీ రీసెర్చ్. సో నెక్స్ట్ మనకి ఈ యాక్సిమ్ 4లో మనం చెప్పుకున్నాం కదా, 25 ఎక్స్పెరిమెంట్స్ కండక్ట్ చేయాలనుకుంటున్నారు. మైక్రోగ్రావిటీ కూడా దాంట్లో ఇంక్లూడ్ అనమాట, మైక్రోగ్రావిటీ రీసెర్చ్ కూడా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో. ఈ మైక్రోగ్రావిటీ రీసెర్చ్ మనకి హ్యూమన్ హెల్త్, స్పేస్ అగ్రికల్చరు, బయోటెక్నాలజీలో మనం ఎక్స్పెరిమెంట్స్ చేయాలనుకుంటున్నాం. నెక్స్ట్ ఇది చూసుకోండి, స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్లో ఇస్రో వారిది పిఎస్ఎల్వి ఆర్బిటాల్ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్ ఉంది కదా, పోయం 4. ఈ పోయం 4ని మనం ఆర్బిటాల్ ప్లాట్ఫామ్గా యూస్ చేసుకొని మైక్రోగ్రావిటీలో ఎక్స్పెరిమెంట్స్ కండక్ట్ చేస్తున్నాం అనమాట. సో మనం ప్లాంట్ గ్రోత్ స్టడీస్ కానీ, రేడియేషన్ ఎన్వైర్న్మెంట్ మెజర్మెంట్స్ కానీ, సో ఇలా. నెక్స్ట్ గగన్యాన్లో మనం స్పేస్లోకి వెళ్ళి బయాలజికల్ ఎక్స్పెరిమెంట్, ఫిజికల్ సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ మైక్రోగ్రావిటీ కండిషన్స్లో మనం కండక్ట్ చేయాలనుకుంటున్నాం. సో మనం ఈ ఆల్ 3 కూడా మనకి మైక్రోగ్రావిటీ రీసెర్చ్ని సపోర్ట్ అండ్ ఎంకరేజ్ చేస్తున్నాయన్నమాట. యాక్సిమ్ 4 కానీ, నెక్స్ట్ స్పేడెక్స్ కానీ, నెక్స్ట్ గగన్యాన్ కూడా. తర్వాత మనకి ఇప్పుడు అఫీషియల్ వెబ్సైట్లో చూసుకుంటే మన ఇస్రో వారిది ఫ్యూచర్ మిషన్స్ కూడా చూసుకోండి. భారతీయ అంతరిక్ష స్టేషన్ 2035 ఇప్పుడు ప్రస్తుతానికైతే. సో నెక్స్ట్ ఇండియన్ క్రూడ్ లూనర్ మిషన్ బై 2040. సో వీటి గురించి కూడా చూసుకోండి, రాబోయే ఎగ్జామ్స్లో మనకి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. సో నెక్స్ట్ మనకి ఇంకా ఏంటి, మైక్రోగ్రావిటీ రీసెర్చ్ కండక్ట్ చేయాలనుకుంటున్నారు యాక్సిమ్ 4లో. ఇది మనకి ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ చూసుకుంటే ఇంపాక్ట్ ఆఫ్ మైక్రోగ్రావిటీ రేడియేషన్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఆన్ ఎడిబుల్ మైక్రో ఆల్గే. సో ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ అన్ని కండక్ట్ చేయాలనుకుంటున్నారు. ఇండియన్ మైక్రోగ్రావిటీ రీసెర్చ్ పోర్ట్ఫోలియో ఇన్ అప్కమింగ్ యాక్సిమ్ 4 మిషన్. సో నెక్స్ట్ ఇది మనం చెప్పుకున్నాం కదా, పోయం 4 అని. 4 అంటే ఆల్రెడీ పోయం 1, 2, 3 కూడా ఉన్నాయని. ఇది 4th అనమాట, పిఎస్ఎల్వి C-16 స్పేడెక్స్ మిషన్లో. సో మనకి 4th స్టేజ్ అనేది స్పేస్ డిగ్రీగా, అంటే విశ్వంలో మనకి
వ్యర్థాలు కాకోకుండా మనకి ఎక్స్పెరిమెంట్స్ కండక్ట్ చేయడానికి ప్లాట్ఫామ్గా యూస్ చేస్తున్నాం అన్నమాట, పోయం ప్లాట్ఫామ్. సో నెక్స్ట్ మనకి ఈ పోయం 4 అనేది కెపాసిటీ కూడా మనం ఇంక్రీజ్ చేస్తాం. పోయం 3లో మనకి ఎన్ని పేలోడ్స్ ఉన్నాయి? 8 ఉన్నాయి. కానీ పోయం 4లో వచ్చి 24 పేలోడ్స్ ఫ్లో చేస్తున్నాం అన్నమాట. సో ఇది పోయం 4 ఇన్ PSLV C60 SpadeX మిషన్. సో ఈ పోయం 4 మనకి మైక్రోగ్రావిటీ రీసెర్చ్ కండక్ట్ చేయడంలో ప్లాట్ఫామ్గా యూజ్ అవుతుంది అనమాట. మనకి గగన్యాన్లో కూడా మనకి మైక్రోగ్రావిటీ ఫెమిలరైజేషన్ కోసం మనం ట్రైనింగ్ కూడా ఇస్తున్నాం క్రూ మెంబర్స్కి గగన్యాన్లో. నెక్స్ట్ మన స్పేస్లోకి వెళ్ళి అక్కడ కూడా మైక్రోగ్రావిటీలో రీసెర్చ్ కండక్ట్ చేస్తాం అనమాట. సో మనం ఇంకా గ్రావిటీ రిలేటెడ్ కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. UPSC సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో మనకి ఇది 2019లో అడిగారు. రీసెంట్లీ సైంటిస్ట్ అబ్జర్వ్ ద మెజర్ ఆఫ్ జైంట్ బ్లాక్ హోల్స్ బిలియన్స్ ఆఫ్ లైట్ ఇయర్స్ అవే ఫ్రమ్ ది ఎర్త్. 2 జైంట్ బ్లాక్ హోల్స్ ఉన్నాయంటే అవి మెర్జ్ అయ్యాయి. వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ అబ్జర్వేషన్ అన్నారు. సో అప్పుడు మనకి ఏమవుతుంది, గ్రావిటేషనల్ వేవ్స్ అనేవి డిటెక్ట్ అయినాయి అనమాట. గ్రావిటేషనల్ వేవ్స్ వర్ డిటెక్టెడ్. సో జైంట్ బ్లాక్ హోల్స్ మెర్జ్ అవ్వడం వల్ల. సో అది నెక్స్ట్ 2018లో మనకి న్యూస్లో మీడియాలో అప్పుడు డిస్కస్ చేస్తున్న ఆల్బర్ట్ ఐన్స్టీన్ జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ గురించి అడిగారు. సో మనకి ఇప్పుడు మనం ఈ 2 హోల్స్ బ్లాక్ హోల్స్ మెర్జ్ అవుతున్నాయి కదా. సో అట్లా ఏదో ఒక స్పేస్ ఫినామినా డిస్కస్ చేస్తూ మనం ఈ 1, 2, 3 అనేవి కూడా మనకి మీడియాలో డిస్కస్ చేస్తున్నారు. జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారిది. లైట్ ఈజ్ ఎఫెక్టెడ్ బై గ్రావిటీ అనేది లైట్ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. యూనివర్స్ ఈజ్ కాన్స్టాంట్లీ ఎక్స్పాండింగ్, ఇది కరెక్టే. సో మ్యాటర్ వార్ప్స్ ఇట్స్ సరౌండింగ్ స్పేస్ టైం. సో ఇవన్నీ కూడా మనకి జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీలో ప్రెడిక్షన్స్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారు. సో నెక్స్ట్ 1, 2, 3 తర్వాత ఏంటి, ఈవెంట్ హరాయిజన్, సింగులారిటీ, స్ట్రింగ్ థియరీ, స్టాండర్డ్ మోడల్. సో ఈ వర్డ్స్ అన్నీ మనకి న్యూస్లో కాంటెక్స్ట్లో ఉంటున్నాయి. ఇది వేటిని తెలియజేస్తాయంటే మనకి అబ్జర్వేషన్ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది యూనివర్స్. ఈవెంట్ హొరైజన్, సింగులారిటీ ఇవి బ్లాక్ హోల్స్ రిలేటెడ్. స్ట్రింగ్ థియరీ, స్టాండర్డ్ మోడల్ అనేవి మనకి యూనివర్స్ని అండర్స్టాండింగ్ చేసుకోవడానికి. సో మనకి అబ్జర్వేషన్, అండర్స్టాండింగ్ ఆఫ్ యూనివర్స్. మనకి డాక్టర్ పద్మవిభూషణ్ జయంత్ నార్లేకర్ గారు ఇండియన్ ఆస్ట్రోఫిజిసిస్ట్ అనమాట. మనకి ఇక్కడ స్టాండర్డ్ థియరీ ఉంది కదా, స్టడీ స్టేట్ థియరీ అని ఉంటుంది. ఇది కూడా చూసుకోండి, స్టడీ స్టేట్ మోడల్ అనమాట. ఈ స్టడీ స్టేట్ మోడల్ ఏంటంటే మనకి టైమ్లెస్ కాస్మోస్ అనమాట. కాస్మోస్ అనేది, ఈ విశ్వం అనేది ఆది లేదు అంతం లేదనమాట. బిగ్ బ్యాంగ్ థియరీ అని చెప్తుంది. ఇది మనకి ఒక పెద్ద బిగ్ బ్యాంగ్ వచ్చింది, అప్పుడు స్టార్ట్ అయింది, ఆది ఉంది. సో మనకి స్టడీ స్టేట్ మోడల్లో మనకి మొదలు అనేది లేదనమాట విశ్వానికి. సో టైమ్లెస్ కాస్మోస్ అనమాట. మనకి దాంట్లో మ్యాటర్ అనేది కంటిన్యూస్గా క్రియేట్ అవుతూ ఉంటుంది అనమాట. ఇది స్టడీ స్టేట్ మోడల్. మనకి ఫ్రెడ్ హోయల్ గారు, నెక్స్ట్ మన డాక్టర్ జయంత్ నార్లేకర్ గారు ప్రపోజ్ చేశారనమాట. సో మనకి ఈ సర్ ఫ్రెడ్ ఉన్నారు కదా, ఈయనే మనకి బిగ్ బ్యాంగ్ అనే టర్మ్ కూడా కాయిన్ చేసింది. సో ఇది ఇంపార్టెంట్, సో నోట్ చేసుకోండి. సో తర్వాత నెక్స్ట్ మనకి బిగ్ బ్యాంగ్ థియరీని ఎవిడెన్సెస్ ఏంటి అని చెప్తే మనకి డిటెక్షన్ ఆఫ్ మైక్రోవేవ్స్ ఇన్ స్పేస్. ఈ డిటెక్షన్ ఆఫ్ మైక్రోవేవ్స్ ఇన్ స్పేస్ ద్వారా తర్వాతనే బిగ్ బ్యాంగ్ థియరీని యాక్సెప్ట్ చేయడం మొదలుపెట్టారనమాట సైంటిఫిక్ కమ్యూనిటీలో. సో నెక్స్ట్ మనకి అబ్జర్వేషన్ ఆఫ్ రెడ్ షిఫ్ట్ ఫినామినన్ ఇన్ స్పేస్. ఇదేంటంటే యూనివర్స్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది అని ప్రూవ్ అవుతుంది అనమాట. రెడ్ షిఫ్ట్ ఉంటుంది. సో ఇది డాప్లర్ ఎఫెక్ట్ అనమాట. మనకి తెలుసు కదా, మనకి ఒక స్పీకర్ సాంగ్స్ మనం దగ్గరికి వస్తూ ఉంటే మనకి సౌండ్ ఎక్కువ వినిపిస్తుంది, దూరంగా వెళ్తుంటే సౌండ్ తగ్గుతూ ఉంటుంది. సో అట్లా ఇది రెడ్ షిఫ్ట్ అనమాట, ఎక్స్పాండ్ అవుతూ ఉందన్నమాట. సో ఇది మనకి 1, 2 అనేవి కరెక్ట్ ఆన్సరు. ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఉంది చూడండి, కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్ అనమాట.
సో ఇది మనకి ఇంత పాతకాలంలో అయితే డిష్ పోయినప్పుడు చుక్కలు చుక్కలుగా వస్తున్నాయి కదా, అదే కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్. సో నెక్స్ట్ మనకి వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఎవాల్వ్డ్ లేజర్ ఇన్ఫర్ఫెరోమీటర్ స్పేస్ యాంటీనా ఈలీసా అనేది, ఎందుకంటే మనకి డిటెక్ట్ గ్రావిటేషనల్ వేవ్స్. సో మనకి గ్రావిటేషనల్ వేవ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట, వీటి మీద రీసెర్చ్ ఎక్కువగా జరుగుతుంది. సో ఇలాంటి కాన్సెప్ట్స్ అన్నీ మనం న్యూస్లో ఉంటాయి, కరెంట్ అఫైర్స్లో. మీరు సైన్స్ అండ్ టెక్నాలజీలో అబ్జర్వ్ చేస్తే కరెంట్ అఫైర్స్లో ఏవైతే వస్తున్నాయో వాటి మీద క్వశ్చన్స్ వస్తున్నాయి అనమాట ఎక్కువ. సో నెక్స్ట్ 2011లో ఆర్టిఫిషియల్ శాటిలైట్ అనేది ఆర్బిటింగ్ అరౌండ్ ద ఎర్త్ డస్ నాట్ ఫాల్ డౌన్. దిస్ ఈజ్ సో బికాస్ ద అట్రాక్షన్ ఆఫ్ ది ఎర్త్ మనకి ఏం చేస్తుంది, యాక్సిలరేషన్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. సో అందువల్ల మనకి కింద పడిపోదు అనమాట. సో ఇవన్నీ మనకి చూసుకుంటే ఫేమన్ గారు చెప్పినట్టు నేచర్ అనేది మనకి లాంగెస్ట్ థ్రెడ్స్ టు వీవ్ హర్ ప్యాటర్న్స్, సో దట్ మనకి ఈ స్మాలెస్ట్ పీస్ని అర్థం చేసుకోగలిగిన మనం నేచర్ యొక్క ఎంటైర్ టాపెస్ట్రీని మనం అర్థం చేసుకోగలుగుతాం అన్నమాట. సో ఇట్స్ సింపుల్ అండ్ దేర్ ఫోర్ ఇట్స్ బ్యూటిఫుల్. సో ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ watching.